హాయ్ హలో ఎవ్రీవన్. అయితే ఈరోజు వ్లాగ్లో రాయ్సీ మార్నింగ్ నుంచి నైట్ దాకా ఎలా ఉంటాడో అనేది నేను చూపించబోతున్నాను. సో వీడియో చూసే వాళ్ళైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ రాయ్సీ థింగ్స్ ఉంటుంది ఈ వీడియోలో. అండ్ ఇంకా మా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఇంకా మోటివేషన్గా ఉంటుంది, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో ప్లీజ్ ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే లైక్ చేయండి. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు వ్లాగ్లో రాయ్సీ గురించి నేను మీతో షేర్ చేస్తున్నాను. రాయ్సీ మార్నింగ్ 6 to 7 ఆ టైంలోపు లెగుస్తాడు. లేచిన తర్వాత ఫస్ట్ తను మదర్ మిల్క్ తీసుకున్న తర్వాత ఇంకా మోషన్ వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇంకా స్టమక్ మొత్తం ఖాళీ అయిపోతుంది కాబట్టి ఇంకా 8 to 9 అరౌండ్ ఈ టైంలో అయితే రాయ్సీ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అవుతుంది. అది రాగి ఉగ్గు కానీ లేకపోతే ఉప్మా రవ్వ ప్యూరీ కానీ అండ్ రాగి జావ ప్యూరీ కానీ ఇట్లా ఇడ్లీ కానీ ఏదో ఒకటి ఐటమ్ అయితే నేను పెడుతూ ఉంటాను. సో అట్లాగా బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత 10 to 11 ఆ టైంలో ఏదో ఒకటి ఫ్రూట్ కానీ వెజిటేబుల్ కానీ నేనైతే గీతోనే యాడ్ చేసి ఇస్తాను. వితౌట్కి అస్సలు తినడు బాబు. సో బనానా అయితే ఖచ్చితంగా గీ ఉండాల్సిందే. మిగతా క్యారెట్ కానీ బీట్రూట్ కానీ అట్లా ఓకే, కానీ బనానాలో మాత్రం గీ వేసుకొనే తింటాడు. గీ లేకుండా పెడితే మాత్రం ఇంక అసలు వామిట్ చేసేస్తాడు అనమాట, అస్సలు తినడు. సో ఇంకా అట్లాగా ఆ టైంకి ఏదో ఒకటి ఫ్రూట్ ఐటమ్ అయితే వెళ్ళిపోతుంది. బనానా వల్ల కూడా పిల్లలకి ఏంటంటే బాడీ స్ట్రెంత్ అని ఉంటుంది, బోన్స్కి హెల్ప్ అవుతుంది అండ్ డైజెషన్ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి బనానా మస్ట్ అండ్ షుడ్గా డేలో ఏదో ఒక టైం అయితే నేను బాబుకి పెడతాను. అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేటప్పటికి 12 to 1 అయితే మీల్ కంప్లీట్ అయిపోతుంది. అది ఉగ్గులో ఏదో ఒకటి ఫ్రూట్ కానీ వెజిటేబుల్ కానీ నేను యాడ్ చేసి ఇస్తాను. ఒక్కొక్కసారి అయితే నార్మల్గా పెడతాను అనమాట. సో అట్లాగా మధ్యాహ్నం అయిపోతుంది కదా. ఈ బ్రేక్ఫాస్ట్కి స్నాక్ ఐటమ్కి మధ్యలో బాబుకి స్నానం అయిపోతుంది. అయిపోయిన తర్వాత 7th month వచ్చి 10 days అయిపోయింది. సో థీమ్ చేద్దాము డైలీ అనుకుంటున్నాం కానీ అవ్వట్లేదు. సో అందుకని ఈరోజు ఇంకా ఎట్లాగొట్లా చేయాలి అని చెప్పేసి బాబుకి అయితే నీట్గా ఎప్పుడు మంత్ కంప్లీట్ అయ్యి వాడి బర్త్డే వస్తుందో ఆ రోజు ఖచ్చితంగా గులాబీ పూలతో అయితే స్నానం చేపిస్తాను. అండ్ స్నానం అయిపోయిన తర్వాత ఇంకా నీట్గా డ్రెస్ వేసినప్పుడు వాడు ఇంకా హ్యాపీగా పడుకున్న టైంలో ఇంకా మేము వాడికి ఉగ్గు కూడా పెట్టేసాము. ఆఫ్టర్నూన్ పడుకున్నాడు. ఇంకా వాడు పడుకున్న ఒక గంటలో మేము మొత్తం ఇంకా హ్యాపీ సమ్మర్ అని చెప్పేసి ఐస్ క్రీమ్ థీమ్ అనుకున్నాము. ఇంట్లో ఉండే వాటితోనే ఇంగ్రీడియంట్స్తోనే చేసామన్నమాట. సో కింద వేయటానికి ఏం లేదు, ఇంకా నా శారీనే డబల్ శారీ వేసేసాను. వేసి ఇంకా రైస్, గోధుమలు, మసూర్ దాల్, పచ్చెనపప్పు, పెసలు ఇంకా అట్లాగా వాటితోనే ఇంకా సన్ వేసేసి ఇంకా అలా రెడీ చేసాము. ఆల్మోస్ట్ వాడు లేచేటప్పటికల్లా అది అయిపోవాలనుకున్నాము. లేచాడు. ఇంకా వాడు చూడ్డానికి ఏదో ఒకటి పెట్టాలి కాబట్టి ఒకళ్ళేమో వీడియో తీస్తున్నాం, ఇంకొకళ్ళేమో ఇది బేబీ షార్క్ వీడియో ఉంటుంది కదా, రైమ్స్ అవి పెట్టామన్నమాట. ఇంకా అలా చూస్తూ ఉన్నాడు. అప్పటికే 3-4 times కదిలించేశాడు. కానీ మళ్ళీ ఏదో ఒకటి ఇంకా అలాగా సెట్ చేసి దగ్గరికి జరిపి ఇంక అట్లా పెట్టాము. కానీ మొత్తానికైతే కొంచెం కోఆపరేట్ చేశాడు, కానీ లాస్ట్లో ఏడ్చేశాడు. నన్ను ఎందుకు పట్టుకొని ఇవ్వట్లేదు అని చెప్పి చాలా ఏడ్చాడు పాపం. ఇంకా ఆపేసాము. వచ్చిన ఒక 50 seconds కానీ 1 minute వీడియో కానీ మంచిగా ఇచ్చాడనమాట మాకు. ఇంకా ఇంకా షూట్ అయిపోయిన తర్వాత ఇంకా కాసేపు పడుకున్నాడు. ఈవినింగ్ కూడా నేను ఏదో ఒకటి స్నాక్ ఐటమ్ పెట్టేస్తాను. ఫ్రూట్, అది బనానా కానీ మస్క్ మిలన్ కానీ వేరే ఇంకేదన్నా ఐటమ్ ఖచ్చితంగా అయితే పెట్టి ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా కాసేపు పడుకున్న తర్వాత మళ్ళీ స్నానం చేపిస్తాను. స్నానం అయిపోయిన తర్వాత ఇంకా బాబుని ఇంకా బయటికి తీసుకొని వెళ్ళాము. అక్కడ మంచిగా రివర్ దగ్గర గాలి వస్తూ ఉంటుంది, ఘాట్ దగ్గర కూర్చున్నాము. ఇంకా బాబుతో అట్లా ఎంజాయ్ చేసాము. ఆల్మోస్ట్ ఒక 1 hour అట్లా ఉన్నాము. ఇంకా వచ్చేసిన తర్వాత బాబుకి డిన్నర్ పెట్టేశాను.
పెట్టిన తర్వాత ఇంకా వాడు ఆడుకుంటూ ఇంకా నైట్ నిద్రపోయాడు. ఇంకా మిడ్ నైట్స్ ఏంటంటే ఇంకా ఇలా లెగుస్తూ ఇంకా అట్లా నా మీద పడుకుంటాడు. అవి కూడా మీతో షేర్ చేసుకోవాలనిపించి వీడియోలో అప్లోడ్ చేస్తున్నా. మీ పిల్లలు ఎలా ఉంటారో ఎలా చేస్తారో నాకు కామెంట్లో చెప్పండి.